మిత్రమా, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకోవద్దు. వాళ్ళదేం పోయింది? అనుకున్న వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. పదాలకి కరువా, పలకడానికి బరువా. కాబట్టి ఇతరులు ఏదో అనుకుంటారని అక్కడే ఆలోచిస్తూ ఉండిపోవద్దు మిత్రమా. కాదంటారా? మిత్రమా, ఎవరైనా మనల్ని దూరం పెడుతున్నారంటే వాళ్ళు కొత్త పరిచయాల మోజులో ఉన్నారని అర్థం. కొంచెం ఓపిగ్గా ఉండు మిత్రమా. లెక్క చేయని వాళ్ళ లెక్క కూడా లెక్క సరిచేసే టైం వస్తుంది. మంత్లీ 1,00,000 శాలరీ ఉంటే అది జాబే కానట్లు చూస్తున్నారు. మంత్లీ 50,000 లోపు శాలరీ అయితే ఇంకా దారుణం. పెళ్ళి అనేది జీవితం పంచుకోవడానికి, ఆనందం పెంచుకోవడానికి, అంతేగాని ఒకేసారి ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవడానికి కాదు మిత్రమా. స్థాయి మనం అనుకుంటే వచ్చేది కాదు. ఎదుటి వాళ్ళు ఇవ్వాలి, ఒప్పుకోవాలి. అది రావాలంటే ఒక యుద్ధమే చేయాలి మిత్రమా. కష్టపడాలి. తనతో ఉండే వాళ్ళని పైకి తీసుకురావాలి. ఎదుటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి. అందుకే ఈరోజే డిసైడ్ అయిపో. గోల్ కోసం ఒంటరిగా మారిపో. కొన్ని రోజులు ఎవరి గోల వద్దు మిత్రమా. నువ్వు కోరుకున్న మనిషి నీ జీవితంలోకి రాలేదంటే అంతకన్నా ఎక్కువగా ఇంకెవరో నిన్ను కోరుకుంటున్నారని అర్థం. అంతేగాని నీ జీవితంలోకి రాలేదని వారిని తలుచుకుంటూ నీ జీవితాన్ని వృధా చేసుకోకు మిత్రమా. ఎందుకంటే గడిచిన కాలం వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రెండు ఎన్నటికీ తిరిగి రానివి. కోపంతో వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారేమో గాని జ్ఞాపకాలు ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం ఎప్పటికీ తిరిగిరారు నేస్తమా. నీకంటే విలువైనది నువ్వు ఎంత పోరాడినా పొందలేవు. అందుకే యుద్ధం ఎవరితో అన్నది కాదు, ఎందుకోసమో తెలుసుకోవాలి నేస్తమా. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది కృతజ్ఞత. అది ఉంటే చాలు. సహాయం చేసేవాడికి అది ఇంధనంలా చాలా బాగా పనిచేస్తుంది. ఆకలి రోజుకు 3 సార్లు వచ్చే మృత్యువు. ఎదుటి వారి కళ్ళల్లో అది నీవు గుర్తించినప్పుడు నీకే తెలియకుండా వాళ్ళకి నువ్వు దేవుడైపోతావు మిత్రమా. మిత్రమా, మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు గడువు పెడుతున్నారు. మనం డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు గొడవ పెడుతున్నారు. అయినోళ్ళ దగ్గర చేయి చాచొద్దు. అది ఎంత పెద్ద కష్టమైనా సరే. మిత్రమా, బ్రతకడం కోసం ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటూ రాజీ పడుతూ గొడవ ఎందుకు లేని మనశ్శాంతిగా ఉందామని నిరంతరం ఆయాసపడుతూ వదులుకోవడం నచ్చక దారుణమైన మనుషులను కూడా నిరంతరం భరిస్తూ వాళ్ళు నీతో ఎలా ఉన్నా నీ వైపు నుంచి మాత్రమే మంచి సంబంధాలను కొనసాగిస్తూ సాటి వాళ్ళ ఆనందం కోసం రోజూ నీకు నచ్చిన చాలా వాటిని వదిలేసుకుంటూ బ్రతికేస్తున్నావు కదా మిత్రమా. కానీ బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడిపోతుంది మిత్రమా. ఇంట్లో వాళ్ళ మనసు బాధపడుతుందేమని చాలామంది ఏది చెప్పకుండా దాచేస్తారు. మనసులో ఉన్న బాధని కొంతమంది కన్నీటి రూపంలో బయటకు పంపిస్తే మరికొంతమంది చిరునవ్వుతో దాచేస్తారు నేస్తమా. నీ కష్టానికి ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు. నీ పొరపాట్లు మన్నించాలే కానీ తప్పుళ్ళు కాదు. పడతా ఉంటే తొక్కుతూ పోతుంది కదా ఈ లోకం. అందుకే ఎక్కడ కూడా పడద్దు మిత్రమా. నీ దగ్గర డబ్బు లేనప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నా దగ్గర డబ్బుంటే అది చేసేవాణ్ణి, ఇది చేసేవాణ్ణి, వాళ్ళకి వీళ్ళకి సహాయపడేవాణ్ణి అని. అదే డబ్బు నీ దగ్గర లేనప్పుడు నీ మొహం ఎవ్వరు కూడా చూడరు నేస్తమా. అందుకే డబ్బు ఉన్నప్పుడు వచ్చే ప్రతి ఎమోషన్ని నమ్మేయొద్దు మిత్రమా. మనకి అన్నీ ఇచ్చి, మనకు కనిపించి, మనకి వినిపించి, మనం ముట్టుకునే ఏకైక దేవుడు మన నాన్న మాత్రమే. అవును కదా నేస్తమా. నీకు రావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళు, ఫైట్ చేయి, తప్పులేదు. నీ తప్పు లేని చోట నువ్వు తగ్గడం ఎందుకు మిత్రమా. నీ త్యాగాలకి గుర్తుగా నీకేం గుడి కట్టరు కదా ఇక్కడ. దూరంగా ఉండు సామి, ఎంత వీలైతే అంత. నీతో అబద్ధం ఆడేవారికి, నిన్ను అగౌరవపరిచేవారికి, నిన్ను వాడుకునేవారికి, నిన్ను పడదోసేవారికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండు మిత్రమా. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశమున్నా వదలలేకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం నేస్తమా. మిత్రమా, నవ్వుతూనే ఉంటున్నాము, కానీ ఎంత నలగాలో అంత నలుగుతున్నాము. కానీ ఒక్కరోజు వస్తుందనే నమ్మకం, ఈ భయం బాధలు పోయే రోజు వస్తుంది.
ఎవరైతే మనల్ని బాధ పెట్టారో భయపెట్టారో వాళ్ళే మన దగ్గరికి వచ్చి వరసలు కలిపి మరీ మాట్లాడతారని ఇస్తామా? పెళ్ళయ్యాక ఒక అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుందంటే కట్టుకున్న దానికి అర్థమయ్యేలా చెప్పలేక ఇటువైపు నిలబడితే ఎవరిని కోల్పోవలసి వస్తుందనే భయంతో లోపల కుమిలి చేస్తూ ఉంటాడు. నువ్వు మెసేజ్ చేస్తేనే నీకు మెసేజ్ వస్తుంది అంటే చెయ్యకపోవడమే మంచిది కదా మిత్రమా. కాస్త ఆలోచించు. నువ్వు ఎవరైతే నా వాళ్ళు అనుకుంటావో నీకు మెచ్యూరిటీ వచ్చే కొద్దీ వాళ్ళు ఫేక్ ఏమో అని నీకు అనిపిస్తుంది. ఎవరి కోసమైతే నువ్వు కష్టపడుతున్నావో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ వచ్చిన తర్వాత వాళ్ళని నువ్వు లైట్ తీసుకుంటావు. ఇదే జీవితం అంటే మిత్రమా. అంగుళం నాలుకను అదుపులో ఉంచుకోకపోతే 6 అడుగుల దేహం అవమానాల పాలవుతుంది. పెళ్లికి ముందు నువ్వు ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆ మాటలే జ్ఞాపకం వస్తాయి. అదే పెళ్ళిన తర్వాత పెళ్ళం ఏమైనా చెప్పడం స్టార్ట్ చేస్తే ఆ మాట పూర్తయ్యేలోపే కమ్మని నిద్ర వచ్చేస్తుంది మిత్రమా. అదేంటో కదా. ఏంటో మిత్రమా, కొన్ని విషయాలు పట్టించుకునేంత పెద్దవిగా ఉండవు, వదిలేసేంత చిన్నవిగా ఉండవు, కానీ మనసులో దూరి మనిషిని అల్లకొల్లలం చేసేస్తాయి. జీవితం పేక ముక్కలతో ఆటలాంటిది. సరైన పేకని ఎంచుకోవడం మన చేతిలో ఉండదు మిత్రమా. కానీ మన చేతిలో ఉండే పేకలతో సరిగ్గా ఆడడం మనం విజయాన్ని నిర్ణయిస్తుంది. మిత్రమా, నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకువస్తుందో నేనే అన్న అహంకారం మనిషిని అంత దిగజారుస్తుంది మిత్రమా. తలకెక్కిన పొగరు దిగాలి అంటే డబ్బైన పోవాలి, లేదా జబ్బైనా రావాలి. ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ, జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది. మిత్రమా, గాలి మన కంటికి కనిపించకపోయినా మనకి ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సహాయం వల్ల ఒకరికి ఉపయోగపడిన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు కదా నేస్తమా. చెప్పుడు మాటలు చెదల్లాంటివి. వినేవారు చెడిపోతారు, చెప్పేవారు చక్కగా చోద్యం చూస్తారంతే నేస్తమా. రేపటి కోసం కష్టపడుతున్నాం, రేపటి కోసం దాచుకుంటున్నాం, రేపటి కోసం ఖర్చు పెడుతున్నాం. అన్నీ రేపటి కోసమే అయితే అసలు రేపంటూ నువ్వు ఉండకపోతే? అందుకే ఈ క్షణం చాలా విలువైనది నేస్తమా. ఎవరిని ఎక్కువగా నమ్మొద్దు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించుకో, వాళ్ళకి అలసైపోతావు. ఎక్కువ విలువనివ్వకు, నీ గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు మిత్రమా. ఎవ్వరి నుంచి ఏమీ ఆశించుకో, అప్పుడే నీ జీవితం చాలా బాగుంటుంది. మిత్రమా, సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకి గాయాలు కావాలి మిత్రమా. గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి మిత్రమా. మిత్రమా, ఒక మగాడు ఎంతమంది అమ్మాయిలతో తప్పు చేసినా ఎప్పటికీ తన భార్యని ప్రేమిస్తాడు. కానీ ఒక ఆడది ఒక మగాడితో తప్పు చేస్తే తన భర్తని ఎప్పటికీ ప్రేమించలేదు కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.